హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. ఈరోజు 150వ జయంతి జరుపుతున్న ప్రముఖ వ్యక్తి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈయన 1875 అక్టోబర్ 31న జన్మించారు. ఆ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏం పెట్టారు, రాష్ట్రీయ ఏకతా దివాస్. ఏమన్నామో రాష్ట్రీయ ఏకతా దివాస్ లేదా నేషనల్ యూనిటీ డే, నేషనల్ యూనిటీ డే అంటాం. ఓకే, లేదా నేషనల్ ఇంటెగ్రిటీ డే, యూనిటీ డే, నెక్స్ట్ రాష్ట్రీయ ఏకతా దివాస్. ఓకే, మరణం 1950 డిసెంబర్ 15. ఓకే, అయితే ఈయన 1947 నుండి 50 వరకు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేసింది. అలాగే మొదటి కేంద్ర హోంశాఖ మంత్రి, దేశంలో మొదటి కేంద్ర హోంశాఖ మంత్రి ఎవరంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే, అయితే ఈయన కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే ఆపరేషన్ పోలో లేదా సైనిక చర్య అంటాం, పోలీసు చర్య లేదా ఏమంటాం పోలీసు చర్య. ఈ పోలీసు చర్య 1948 సెప్టెంబర్ 13 నుండి 17 వరకు జరిపి హైదరాబాద్ను ఇండియాలో కలిపిన ఘనత అయినది. కాబట్టి అందుకే ఈయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించిన రాష్ట్రీయ ఏకతా దివాస్గా ప్రకటిస్తారు, నేషనల్ ఇంటెగ్రిటీ డే. ఓకే, అయితే ఈయనకు మరణాంతరం 1991లో భారతరత్న అవార్డు ఇచ్చారమ్మా, మరణాంతరం పోస్ట్ మాస్లీ. ఓకే, సో భారతరత్న ఇచ్చింది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. అయితే ప్రపంచంలో ఎత్తైన విగ్రహం ఎవరిది అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 అడుగుల ఎత్తు ఉంటుందమ్మా. అహ్మదాబాద్లో ఉంది. 182 మీటర్ల ఎత్తు. ఈ 182 మీటర్లు గుజరాత్ యొక్క ఎమ్మెల్యేల సంఖ్యను సూచిస్తుంది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.